శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ 15వ తేదీ నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఎలా ఉంటాయో, వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, ఏ ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి పరిహారాలు పాటించుకోవాలో, ఏ మంత్ర జపం చేయాలో, ఏ దానాలు నిర్వహించుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6-7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 6వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 4 రోజులు 7వ సంచారం చేస్తున్నాడు. సూర్యుడికి 6వ సంచారం యోగిస్తుంది. కాబట్టి ఉద్యోగపరంగా ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేసుకోవాలన్నా, రాజకీయ పరంగా పదవుల కోసం ప్రయత్నం చేసుకోవాలన్నా మొదటి 3 రోజుల్లో బలం బాగుంది. అలాగే ఆరోగ్యపరంగా మొదటి 3 రోజులు చాలా బాగుంటుంది. ఆఫీస్లో కోఆపరేటివ్గా ఉంటారు. ఎంప్లాయీస్, బాస్ అందరూ కూడా మొదటి 3 రోజులు చాలా కోఆపరేటివ్గా ఉంటారు. అలాగే తండ్రి వైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కానీ, తండ్రి తరపు బంధువులతో చేసే ముఖ్యమైన వ్యవహారాలు కానీ మొదటి 3 రోజులు చాలా అద్భుతంగా ఉంటాయి. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ వచ్చే యోగం కూడా మొదటి 3 రోజుల్లో ఉంది. అయితే తర్వాత 4 రోజుల్లో సూర్యుడు 7వ సంచారం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. కాబట్టి బుధవారం నుంచి శనివారం వరకు ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి. సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడాలి. బాస్తో జాగ్రత్తగా మాట్లాడాలి. రాజకీయాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. వ్యవసాయ రంగంలో తండ్రి తరపు బంధువులతో కూడా తర్వాత 4 రోజులు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఈ వారంలో బుధుడు 6-7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 6వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. తర్వాత 3 రోజులు 7వ సంచారం చేస్తూ యోగించట్లేదు. అంటే మొదటి 4 రోజుల్లో విద్యార్థులకు చాలా బాగుంటుంది. పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో బాగా రాణిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళకు కూడా మొదటి 4 రోజుల్లో ఉద్యోగం వచ్చే యోగం ఉంటుంది. వ్యాపార పరంగా మంచి లాభాలు మొదటి 4 రోజుల్లో వస్తాయి. చివరి 3 రోజులు గురు శుక్ర శనివారాలు మాత్రం వ్యాపారం డల్ అవుతుంది. అలాగే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూడా విద్యార్థులకి చివరి 3 రోజులు కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. జ్ఞాపక శక్తి తక్కువ ఉండటం, విద్యలో రాణించలేకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ వారం మొత్తం కుజుడు 7వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న విభేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. కుజుడు సప్తమంలో ఉన్నాడు కాబట్టి సప్తమ కుజ దోషం వల్ల వివాహ దాంపత్య సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉంటాయి. శుక్రుడు ఈ వారం మొత్తం 5వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది. అందులోని పంచమంలో యోగిస్తున్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళ సంతానంలో ఆడపిల్లలు మంచి పురోభివృద్ధిని సాధించే అవకాశాలు ఉన్నాయి. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం కూడా 7, 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 7వ సంచారం యోగిస్తుంది. 8, 9 సంచారాలు వ్యతిరేకం. అంటే మొదటి 3 రోజుల్లో మేషరాశి వాళ్ళు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఆ నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఆది, సోమ, మంగళవారాల్లో నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఈ వారంలో సూర్యుడు మొదటి 3 రోజులు బాగున్నాడు. చివరి 4 రోజుల్లో బాలేడు. కాబట్టి చివరి 4 రోజుల్లోనే గోధుమలు దానం ఇచ్చుకోవటం కానీ, నానబెట్టిన గోధుమలు ఆవుకు పెట్టడం కానీ చేయాలి. అలాగే బుధుడు కూడా మొదటి 4 రోజులు బాగున్నాడు. చివరి 3 రోజులు బాలేడు. కాబట్టి చివరి 3 రోజుల్లో నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం కానీ, పెసలు ఎవరికైనా దానం ఇవ్వటం కానీ చేసుకోవాలి. కుజుడు బాలేడు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు పెట్టాలి. అలాగే కందులు దానం ఇచ్చుకోవాలి. అలాగే రవి, బుధుడు సగం రోజులే యోగిస్తున్నారు. సగం రోజులు యోగించట్లేదు. కాబట్టి విష్ణుమూర్తిని పూజిస్తే మంచిది. విష్ణు పంజర స్తోత్రం రోజు చదువుకోవాలి. రోజు ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. విష్ణు ఆలయ దర్శనం చేయాలి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం యోగించట్లేదు కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం గుహాయ నమః అనే మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. ఈ విధి విధానాలు పాటిస్తే మేషరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృషభ రాశి వాళ్ళకి ఈ వారం వారఫలం పరిశీలిస్తే రవి 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 5వ సంచారం వ్యతిరేకంగా ఉన్నాడు. తర్వాత 4 రోజులు 6వ సంచారం అనుకూలంగా ఉన్నాడు. అంటే బుధవారం నుంచి రవి బలం బాగుంది. బుధవారం నుంచి వృషభ రాశి వాళ్ళకి ఉద్యోగపరంగా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
బుధవారం నుంచి ఆరోగ్యం బాగుంటుంది. బుధ గురు శుక్ర శనివారాల్లో వ్యవసాయ రంగంలో బాగుంటుంది, రాజకీయ రంగంలో బాగుంటుంది. తండ్రి సైడ్ బంధువుల వల్ల ప్రయోజనాలు కనిపిస్తాయి. తండ్రితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. తండ్రి వైపు ప్రాపర్టీస్ అసెట్స్ పరంగా కూడా చివరి 4 రోజులు అంటే బుధ గురు శుక్ర శని ఈ 4 రోజులు మంచి ప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 5వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. తర్వాత 3 రోజులు 6వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. అంటే వృషభ రాశి విద్యార్థులకు చివరి 3 రోజుల్లో బాగుంటుంది. చివరి 3 రోజుల్లో విద్యార్థులు బాగా షైన్ అవుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా రాణిస్తారు. చివరి 3 రోజుల్లో ఉద్యోగం లేని వృషభ రాశి వాళ్ళకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. చివరి 3 రోజుల్లో వ్యాపార పరంగా కూడా మంచి అనుకూల ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వృషభ రాశి వాళ్ళకి గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. ఆ 3 రోజుల్లో మంచి ప్రయోజనాలు కనిపిస్తాయి. ఆ రంగాల్లో ఉన్నతి అనేది కనిపిస్తుంది. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 6వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. కుజుడు యోగిస్తున్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనటం కానీ అమ్మటం లాంటివి కానీ చేస్తే చాలా మంచిది. ప్రాపర్టీస్ కొంటే తక్కువ రేటు కొనుక్కోవచ్చు. ప్రాపర్టీ అమ్మితే మంచి రేటుకి అమ్ముకోవడానికి అవకాశాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్లో పెద్ద డీల్ ఓకే అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ బ్రదర్స్తో కలిసి ఇంపార్టెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తే అవన్నీ కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తాయి. బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతే బ్రదర్స్తో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు స్టార్ట్ చేసి సక్సెస్ సాధించే యోగం ఉంది. శుక్రుడు 4వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అనుకూలత బాగుంటుంది. బ్యూటీ రిలేటెడ్ ఫీల్డ్స్, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇలాంటి రంగాల్లో కూడా లాభాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ధనపరంగా బాగా కలిసి వస్తుంది. చంద్రుడు ఈ వారం మొత్తం 6, 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 6, 7 సంచారాలు అనుకూలం, 8వ సంచారం ఒకటే వ్యతిరేకం. అంటే మొదటి 5 రోజులు ఆదివారం నుంచి గురువారం వరకు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే రవి బుధుల బలం పెరగటం కోసం విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆలయ దర్శనం చేయాలి. అలాగే కృష్ణుడికి సంబంధించిన శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. ముకుందమాల స్తోత్రం చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే రవి బలం పెరగటానికి నానబెట్టిన గోధుమలు, బుధుడి బలం పెరగటానికి నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. అలాగే కేజింబావు గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి దానం ఇచ్చుకోవటం, కేజింబావు పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం ద్వారా రవి బుధుల బలము పూర్తిగా పెరుగుతుంది. వారం మొత్తం వృషభ రాశి వాళ్ళు అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాన్ని పరిశీలిస్తే రవి 4, 5 స్థానాల్లో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. వారం మొత్తం రవి ఫేవరబుల్గా లేడు. మొదటి 3 రోజులు 4వ సంచారం, తర్వాత 4 రోజులు 5వ సంచారం. ఏదైనా 2 సంచారాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి. కొలీగ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బాస్తో జాగ్రత్తగా ఉండాలి. పాలిటిక్స్లో కూడా అంతంత మాత్రంగానే ఉంది. అగ్రికల్చర్ పెద్ద గొప్పగా లేదు. ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తండ్రితో జాగ్రత్తగా మాట్లాడాలి. ఆరోగ్యం సరిగ్గా చూసుకోవాలి. అలాగే బుధుడు 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 4వ సంచారం యోగిస్తున్నాడు. తర్వాత 3 రోజులు 5వ సంచారం యోగించట్ల. అంటే విద్యార్థులకి మొదటి 4 రోజులు బాగుంటుంది. ఆదివారం నుంచి బుధవారం వరకు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో విద్యార్థులకు బాగుంటుంది. ర్యాంకులు బాగా వస్తాయి. మంచి సక్సెస్ సాధిస్తారు. జాబ్ లేని వాళ్ళకు కూడా మిథున రాశి వాళ్ళకి మొదటి 4 రోజుల్లో జాబ్ వచ్చే యోగం ఉంది. బిజినెస్ పీపుల్కి కూడా మొదటి 4 రోజుల్లో లాభాలు బాగా వచ్చే అవకాశం ఉంది. కుజుడు 5వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. ప్రాపర్టీ ఆస్పెక్ట్స్ పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రాపర్టీ కొనటం కానీ సేల్ చేయటం కానీ ఇలాంటి వాటికి పెద్దగా బలం లేదు. అప్పులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి. శుక్రుడు ఈ వారం మొత్తం 3వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. శుక్రుడి బలం లేదు కాబట్టి స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషను జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. సినిమా ఫీల్డ్, టీవీ ఫీల్డ్ అవకాశాలు యావరేజ్గా కనిపిస్తున్నాయి. అలాగే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్లో కూడా లాభాలు అనేవి సాధారణంగానే ఉంటాయి. చంద్రుడు ఈ వారం మొత్తం 5, 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 5వ సంచారం వ్యతిరేకం, 6, 7 సంచారాలు అనుకూలం. అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వారంలో చివరి 4 రోజులు తీసుకోవాలి. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి. రవి బలం
అసలు లేదు కాబట్టి రవి బలం పెరగటానికి రోజు ఓం రవయే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చదువుకోవాలి. దేవాలయంలో సూర్యుడి చుట్టూ 12 ప్రదక్షిణలు చేయాలి. వీలైతే రోజు కూడా రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్ర పువ్వు వేసి తూర్పు వైపు తిరిగి ఓం సవిత్రే నమః అని 12 సార్లు చెప్పి ఆ నీళ్లు మొక్కలో పోయాలి. రవి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగటానికి రోజు ఓం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే ప్రతిరోజు దక్షిణ దిక్కుల ప్రమిద పెట్టి నువ్వుల నూనె పోసి 9 ఒత్తులేసి దీపం పెట్టాలి. కుజుడి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం లేదు కాబట్టి అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః అని రోజు 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకం చదువుకోవాలి. ఇలా చేస్తే మిథున రాశి వాళ్ళకి వారం మొత్తం అనుకూల ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి ఈ వారం మొత్తం 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 3వ సంచారం యోగిస్తున్నాడు. తర్వాత 4 రోజులు 4వ సంచారం యోగించట్లేదు. అంటే రవి బలం మొదటి 3 రోజులు బాగుంది కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు మొదటి 3 రోజులు అనుకూలిస్తాయి. ఆరోగ్యం మొదటి 3 రోజులు బాగుంటుంది. పొలిటికల్గా కానీ అగ్రికల్చర్ పరంగా కానీ మొదటి 3 రోజులు బాగుంటుంది. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ పరంగా కూడా మొదటి 3 రోజులు బాగుంటుంది. అలాగే బుధుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 3వ సంచారం ఫేవరబుల్గా లేడు. తర్వాత 3 రోజులు 4వ సంచారం ఫేవరబుల్గా ఉన్నాడు. అంటే చివరి 3 రోజులు గురు శుక్ర శనివారాల్లో బుధుడి బలం బాగుంది. ఆ 3 రోజుల్లో ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మంచి ర్యాంకులు వస్తాయి. ఎడ్యుకేషన్ టాప్ లెవెల్లో ఉంటారు. అలాగే జాబ్ లేని వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే బిజినెస్ పీపుల్కి కూడా మొదటి 4 రోజులు డల్గా ఉన్నా తర్వాత 3 రోజులు యాక్టివ్గా ఉంటుంది. అంటే బిజినెస్ గురు శుక్ర శనివారాల్లో మంచి లాభాలు ఇచ్చే అవకాశాలు ఉంది. కుజుడు ఈ వారం మొత్తం 4వ సంచారం చేస్తున్నాడు. చతుర్థ కుజ దోషం ఉంది. ప్రాపర్టీస్ కొనటం అమ్మటం లాంటివి చేయకూడదు. చేస్తే ఎదురు దెబ్బ తగులుతుంది. మోసపోయే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ డీల్ పెట్టుకున్నా కూడా ఎదురు దెబ్బ తగులుతుంది. అప్పులయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. బ్రదర్స్తో గొడవలు వచ్చి దూరం అయిపోయే అవకాశం ఉంది కాబట్టి బ్రదర్స్తో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. శుక్రుడు ఈ వారం మొత్తం 2వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. మీ మాటలతో ఎదుటి వాళ్ళని ఆకర్షించి మీ పనులు పూర్తి చేసుకుంటారు. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. చంద్రుడు ఈ వారం మొత్తం 4, 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 4, 5 సంచారాలు వ్యతిరేకం. 6వ సంచారం అనుకూలం. అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే చివరి 2 రోజుల్లో తీసుకోవాలి. శుక్ర శనివారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే ప్రధానంగా కుజుడి బలం లేదు కాబట్టి ఓం భౌమాయ నమః అని రోజు 21 సార్లు చదువుకోవాలి. అధిష్టాన దేవత అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి లేదా నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. రుణ విమోచక అంగారక స్తోత్రం చదివితే మంచిది. అలాగే రవి బుధుడు ఈ 2 గ్రహాల బలం పెరగాలంటే ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. విష్ణు పంజర స్తోత్రం చదువుకోవాలి. ఆవుకి గోధుమలు పెసలు కందులు తినిపించాలి. దానాల పరంగా గోధుమలు పెసలు కందులు దానం ఇచ్చుకుంటే మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఈ 2, 3 స్థానాల్లో మొదటి 3 రోజులు 2వ సంచారం యోగించట్లేదు. తర్వాత 4 రోజులు 3వ సంచారం యోగిస్తున్నాడు. అంటే సింహరాశి వాళ్ళకి బుధ గురు శుక్ర శని 4 రోజుల్లో సూర్యుడు ఫేవర్ చేస్తున్నాడు. ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పొలిటికల్గా బాగుంటుంది. అగ్రికల్చర్ బాగుంటుంది. పాలిటిక్స్ బాగుంటుంది. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో బాగుంటుంది. హెల్త్ కూడా చివరి 4 రోజుల్లో బాగుంటుంది. బుధ గురు శుక్ర శని ఈ 4 రోజుల్లో బాగుంటుంది. బుధుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 2వ సంచారం యోగిస్తున్నాడు. తర్వాత 3 రోజులు 3వ సంచారం యోగించట్లేదు. మొదటి 4 రోజులు బుధుడు ఫేవర్గా ఉన్నాడు కాబట్టి సింహరాశి విద్యార్థులకి ఆదివారం నుంచి బుధవారం వరకు బాగుంటుంది. ఎడ్యుకేషన్లో టాప్లో ఉంటారు. ఆదివారం నుంచి బుధవారం వరకు జాబ్ లేని సింహరాశి వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. బిజినెస్ పీపుల్కి కూడా మొదటి 4 రోజుల్లో లాభాలు బాగా వస్తాయి. కుజుడు 3వ సంచారం ఫేవరబుల్గా ఉన్నాడు. ఏదైనా ప్రాపర్టీస్ కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. అమ్ముకోవాలంటే మంచి రేటుకి అమ్ముకోవచ్చు. రియల్ ఎస్టేట్ డీలింగ్స్ కూడా బాగా ఓకే అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సోదరులతో రిలేషన్ చాలా బాగుంటుంది. ఎక్సలెంట్గా ఉంటుంది. మీ బ్రదర్ సపోర్ట్ వల్ల మీరు చాలా టాప్కి వెళ్ళటానికి ఈ వారం బలం బాగుంది. అలాగే శుక్రుడు జన్మంలో బాగా యోగిస్తున్నాడు. మీరు మాటలతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. స్త్రీల యొక్క సపోర్ట్ ఉంటుంది. దాంతో ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లో లాభాలు వస్తాయి.
వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ బాగుంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వాటిల్లో లాభాలు బాగా వస్తాయి. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం 3, 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 3వ సంచారం అనుకూలం, 4, 5 సంచారాలు వ్యతిరేకం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే మొదటి 3 రోజుల్లో ఆది, సోమ, మంగళవారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ఆ నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈ వారం రవి బలము, బుధుడి బలము కొన్ని రోజులుంది, కొన్ని రోజులు లేదు. కాబట్టి పూర్తిగా బలం పెరగాలంటే అధిష్టాన దేవుడైనటువంటి విష్ణుమూర్తికి సంబంధించిన ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామం చాంటింగ్ వినటం లేదా చదవటం చేసుకోవాలి. అలా చేసుకుంటే రవి బుధుల బలం పెరుగుతుంది. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. అలాగే కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. ఇలా చేస్తే వారం మొత్తం సింహరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 1వ సంచారం, తర్వాత 4 రోజులు 2వ సంచారం. ఈ 2 సంచారాలు ఫేవరబుల్గా లేదు. అంటే మొత్తం మీద ఈ వారం సూర్యుడి బలం లేదు. హెల్త్ విషయం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్, అసెట్స్ ఇలాంటి వాటి జోలికి ఈ వారం వెళ్ళకూడదు. పొలిటికల్గా యావరేజ్గా ఉంది, అగ్రికల్చర్ పరంగా యావరేజ్గా ఉంది, ఫాదర్ సైడ్ రిలేటివ్స్ పరంగా యావరేజ్గా ఉంది. హెల్త్ ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆఫీస్లో జాగ్రత్తగా ఉండాలి. కొలీగ్స్తో కానీ బాస్తో కానీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బుధుడు ఈ వారం మొత్తం 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 1వ సంచారం ఫేవరబుల్గా లేడు. తర్వాత 3 రోజులు 2వ సంచారం ఫేవరబుల్గా ఉన్నాడు. అంటే విద్యార్థులకు ఈ వారం కన్యారాశి వాళ్ళకి లాస్ట్ 3 డేస్ గురు, శుక్ర, శనివారాలు బాగుంటుంది. ఈ 3 రోజుల్లో ఎడ్యుకేషన్ పరంగా టాప్లో ఉంటారు. జాబ్ లేని వాళ్ళకు కూడా ఈ 3 రోజుల్లో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బిజినెస్ పీపుల్కి కూడా ఈ 3 రోజుల్లో లాభాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కుజుడు 2వ సంచారం వ్యతిరేకంగా ఉన్నాడు. మీ మాట అదుపులో పెట్టుకోవాలి. కోపం వల్ల నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రాపర్టీ ఆస్పెక్ట్స్కి దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 12వ సంచారం చేస్తూ యోగించట్లేదు. శుక్రుడి బలం లేదు కాబట్టి ఖర్చులు ఎక్కువ ఉంటాయి. స్త్రీల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. స్త్రీల వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. బొటిక్, లేడీస్ ఎంపోరియం, టెక్స్టైల్ లాంటి వాటిల్లో కూడా పెద్దగా లాభాలు ఏం కనిపించవు. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. చంద్రుడు ఈ వారం మొత్తం 2, 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 2, 4 సంచారాలు వ్యతిరేకం, 3వ సంచారం ఒక్కటే అనుకూలం. అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే బుధ, గురువారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈ వారం మొత్తం కూడా కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు, శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు, రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు ఆవుకు పెట్టాలి. అలాగే గోధుమలు, కందులు, బొబ్బర్లు ఎవరైనా పంతులు గారికి దానం ఇవ్వాలి. అలాగే మంత్రాల పరంగా కుజుడి బలం పెరగటానికి ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, అలాగే సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవటం, వీలైతే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం చేయాలి. అదేవిధంగా రవి బలం పెరగటం కోసం రోజు ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, సూర్యాష్టకం చదవటం, ఆదిత్య హృదయం చదవటం, సూర్య ఆలయం దగ్గర 12 ఒత్తుల దీపాన్ని వెలిగించడం, ఇలాంటి విధి విధానాలు పాటిస్తే రవి బలం పెరుగుతుంది, అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే శుక్రుడి బలం పెరగాలంటే లలిత అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి, ఆలయంలో ప్రదక్షిణలు చేయాలి. శ్రీమాత్రే నమః అని జపిస్తూ ఆలయంలో లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతున్నప్పుడు కూర్చోవాలి. ఈ పరిహారాలు పాటిస్తే కనుక ఈ వారం మొత్తం కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకోవచ్చు. కన్యారాశి వాళ్ళు ఉత్తమ ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం రవి 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు రవికి వ్యతిరేకమే. కాకపోతే మొదటి 3 రోజులు 12వ సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆఫీసులో శత్రువులు ఎక్కువ ఉంటారు. మీ వెనక గోతులు తీసేవాళ్ళు బాగా ఉంటారు. ఆది, సోమ, మంగళవారాల్లో ఆఫీసులో కొలీగ్స్తో కానీ బాస్తో కానీ జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. అలాగే రాజకీయాల్లో కూడా వెన్నుపోట్లు అనేవి మొదటి 3 రోజులు ఎక్కువగా ఉంటాయి. అలాగే అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా మొదటి 3 రోజులు ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. అయితే తర్వాత 4 రోజులు రవి జన్మల్లో ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. బుధ, గురు, శుక్ర, శనివారాల్లో తులారాశి వాళ్ళు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కంటికి, గుండెకి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం ఇలాంటివి తర్వాత 4 రోజుల్లో అంటే బుధ, గురు, శుక్ర, శనివారాల్లో చూసుకోవాలి.
బుధుడు ఈ వారం మొత్తం 12, 1 స్థానాల్లో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. మొదటి 4 రోజులు 12వ సంచారం చేస్తున్నాడు. అంటే మొదటి 4 రోజుల్లో విద్యార్థులు బాగా కష్టపడి చదివినా జ్ఞాపక శక్తి తక్కువ ఉండటం వల్ల రాణించలేరు. ఉద్యోగంలో కూడా ఎంత కష్టపడ్డా సరే పెద్దగా ప్రయోజనం ఉండదు. ఉద్యోగం లేని వాళ్ళు బాగా కష్టపడ్డా మొదటి 4 రోజుల్లో పెద్దగా ప్రయోజనం ఉండదు. వ్యాపారం కూడా ఎంత బాగా కష్టపడి చేసినా లాభాలు పెద్దగా కనిపించవు. తర్వాత 3 రోజులు సాధారణ ఫలితాలు ఉంటాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సాధారణ ఫలితాలు కనిపిస్తాయి. కుజుడు జన్మంలో ఉండటం వల్ల కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈ కోపం వల్ల శత్రువులు పెరుగుతూ ఉంటారు. కాబట్టి కోపాన్ని తులారాశి వాళ్ళు ఈ వారం అధీనంలో పెట్టుకోవాలి, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. అందులోనూ బ్రదర్స్తో మాట్లాడేటప్పుడు కోపాన్ని బాగా కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే ఇబ్బందులు బాగా వస్తాయి. శుక్రుడు ఈ వారం మొత్తం 11వ స్థానంలో యోగిస్తున్నాడు. శుక్రుడి బలం ఉంది కాబట్టి ఎన్ని సమస్యలు ఉన్నా డబ్బులు వస్తాయి. ఏదో ఒక విధంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ధనయోగం అనేది బాగుంటుంది. స్త్రీల సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. చంద్రుడు ఈ వారం మొత్తం 1, 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 1, 3 సంచారాలు అనుకూలం, 2వ సంచారం వ్యతిరేకం. ముఖ్యమైన నిర్ణయాలు ఆది, సోమ, మంగళవారాలు కానీ లేదా శుక్ర, శనివారాల్లో కానీ తీసుకోవాలి. బుధ, గురువారాలు తప్ప ఏ రోజైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈ వారం మొత్తం రవి, బుధుల బలం లేదు. రవి బలం పెరగటం కోసం ప్రతిరోజు కూడా ఓం పూష్ణే నమః అనే రవి మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. బుధుడి బలం పెరగటం కోసం బుం బుధాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. రవి, బుధులు ఇద్దరి బలము పెరగాలంటే విష్ణుమూర్తికి సంబంధించిన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవాలి, విష్ణు ఆలయ దర్శనం చేసుకోవాలి. అలాగే కుజుడి బలం లేదు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయాలి, సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం పిసితాశ ప్రభంజనాయ నమః అనే మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. అలాగే ఆవుకి నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు ఆహారంగా తినిపించాలి. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు కందులు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. ఈ పరిహారాలు పాటిస్తే వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి తులారాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 11వ సంచారం, తర్వాత 4 రోజులు 12వ సంచారం. మొదటి 3 రోజులు బాగా ఫేవరబుల్గా ఉన్నాడు. ఫాదర్ సైడ్ అసెట్స్ కోసం ట్రై చేయాలంటే ఆదివారం నుంచి మంగళవారం వరకు ట్రై చేసుకోవచ్చు. పాలిటిక్స్లో మంచి పదవుల కోసం ట్రై చేయాలన్నా ఆది, సోమ, మంగళవారాలు బలం బాగుంది. అగ్రికల్చర్లో కొత్త స్టెప్స్ కూడా ఆది, సోమ, మంగళవారాల్లో బలం బాగుంది. ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో ముఖ్యమైన కార్యక్రమాలు స్టార్ట్ చేయాలన్నా మంగళవారం వరకు బాగుంది. హెల్త్ పరంగా కూడా మంగళవారం వరకు బాగుంది. బుధ, గురు, శుక్ర, శనివారాలు మాత్రం ఆఫీసులో ఇబ్బందులు ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, పొలిటికల్గా స్ట్రగుల్స్ ఉంటాయి, అగ్రికల్చర్ ఫీల్డ్లో ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆఫీసులో కూడా ప్రమోషన్ ప్రయత్నాలు చేసుకోవాలంటే మొదటి 3 రోజుల్లో ప్రయత్నాలు చేసుకోవాలి. అప్పుడు ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బాస్ కానీ కొలీగ్స్ కానీ ఆది, సోమ, మంగళవారాల్లో బాగా ఫేవరబుల్గా ఉంటారు. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 11వ సంచారం బాగా యోగిస్తున్నాడు. తర్వాత 3 రోజులు 12వ సంచారం పెద్దగా యోగించట్లేదు. అంటే విద్యార్థులకు మొదటి 4 రోజులు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించడం కానీ, ఎడ్యుకేషన్ పరంగా షైన్ అవ్వటం కానీ, కావాల్సిన చోట సీట్లు రావటం కానీ మొదటి 4 రోజుల్లో వృశ్చిక రాశి విద్యార్థులకు బలం బాగుంది. ఉద్యోగం లేని వాళ్ళకు కూడా మొదటి 4 రోజుల్లో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ కూడా మొదటి 4 రోజులు చాలా బాగుంటుంది. బిజినెస్లో మంచి లాభాలు కనిపిస్తాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 12వ స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. శత్రువులు ఎక్కువ మంది ఉంటారు, వృధా ఖర్చులు బాగా ఉంటాయి. శత్రువుల విషయంలో కొంచెం అటెన్షన్ పే చేసుకోవాలి. ఖర్చుల విషయంలో కూడా అటెన్షన్గా ఉండాలి. అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టకూడదు, వృధా ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. అలాగే శుక్రుడు 10వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే వృత్తిపరంగా పనిచేసే చోట స్త్రీలతో మాట్లాడేటప్పుడు, స్త్రీలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వాళ్ళ వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. చంద్రుడు ఈ వారం మొత్తం 12, 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 12, 2 సంచారాలు వ్యతిరేకం, 1వ సంచారం అనుకూలం. అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే బుధ, గురువారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే ఈ వారం మొత్తం కూడా ప్రధానంగా కుజుడి బలం లేదు కాబట్టి నరసింహస్వామికి సంబంధించిన ఓం నమో నారసింహాయ మంత్రం 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవాలి. నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. శుక్రుడి బలం లేదు కాబట్టి
ఓం శ్రీ రాజమాతంగియై నమః మంత్రం చదువుకోవాలి. ప్రతిరోజు స్నానం చేశాక 21 సార్లు ఈ మంత్రం చదవాలి. రాజరాజేశ్వరి అష్టకం చదువుకోవాలి. లలిత అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. అలాగే రవి బుధుడు వారం మధ్య వరకు యోగిస్తున్నారు, ఆ తర్వాత యోగించట్ల. అందుకే మొదటి 3-4 రోజుల్లో ఎలాంటి ప్రత్యేకమైన పరిహారం అవసరం లేదు. చివరి 3 రోజుల్లో మాత్రం నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. ఇలా చేస్తే రవి బుధుల బలం పెరుగుతుంది. అలాగే బుధ గురు శుక్ర శనివారాల్లో లేదా గురు శుక్ర శనివారాల్లో అష్టాక్షరి మంత్రం చదువుకోండి. ఓం నమో నారాయణాయ, విష్ణు పంజర స్తోత్రం చదువుకోండి. దానివల్ల వృశ్చిక రాశి వాళ్ళకి అన్ని రకాలుగా బ్రహ్మాండంగా ఉంటుంది. వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే, ఈ వారం రవి 10-11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 10వ సంచారం ఫేవరబుల్గా ఉన్నాడు. తర్వాత 4 రోజులు 11వ సంచారం, అది కూడా ఫేవరబుల్గా ఉన్నాడు. అంటే రవి బలం మొత్తం కంప్లీట్ ఈ వారం ఫేవరబుల్గా ఉంది. అంటే ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ట్రాన్స్ఫర్తో కూడిన ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది. పాలిటిక్స్లో బాగుంటుంది. పాలిటిక్స్లో పదవి వచ్చే యోగం ఉంటుంది. అగ్రికల్చర్లో బాగా లాభాలు వస్తాయి. ఫాదర్ సైడ్ నుంచి అసెట్స్, ప్రాపర్టీస్ కలిసి వచ్చే అవకాశం ఉంది. ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో బాగుంటుంది. హెల్త్ పరంగా ఎక్సలెంట్గా ఉంటుంది. రవి బలం వల్ల ఈ ప్రయోజనాలన్నీ కనిపిస్తాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 10-11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 10వ సంచారం యోగించట్లేదు. తర్వాత 3 రోజులు 11వ సంచారం ఫేవరబుల్గా ఉన్నాడు. అంటే విద్యార్థులకి చివరి 3 రోజుల్లో బాగుంటుంది. గురు శుక్ర శనివారాల్లో విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుంది. ర్యాంకులు బాగా వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవుతారు. జాబ్ లేని వాళ్ళకు కూడా చివరి 3 రోజుల్లో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. బిజినెస్ పరంగా కూడా చివరి 3 రోజుల్లో బ్రహ్మాండంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుజుడు 11లో బాగా యోగిస్తున్నాడు. ప్రాపర్టీస్ కొనడానికి బలం ఉంది, లేదా ప్రాపర్టీస్ సేల్ చేయడానికి బలం ఉంది. రియల్ ఎస్టేట్ డీల్స్ చేసుకోవడానికి ఈ వారం బలం ఉంది. అప్పులు తీర్చడానికి బలం ఉంది. బ్రదర్స్తో కలిసి ఇంపార్టెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసి బాగా లాభాలు పొందడానికి కూడా ఈ వారం ధనుసు రాశి వాళ్ళకి బలం ఉంది. శుక్రుడు 9లో బాగా ఫేవరబుల్గా ఉన్నాడు. లేడీస్ సపోర్ట్తో ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. ధనలాభం బాగుంది. ఆకస్మిక ధనయోగం కలిగే సూచనలు ఉన్నాయి. బ్యూటీ రిలేటెడ్ బొటిక్, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం వీటిల్లో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, సంగీత, నాట్య రంగాల్లో కొత్త ఆఫర్స్కి అవకాశాలు కూడా ఉన్నాయి. చంద్రుడు ఈ వారం మొత్తం 11, 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 11, 1 సంచారాలు అనుకూలం, 12వ సంచారం వ్యతిరేకం. అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వారంలో మొదటి 2 రోజులు ఆది సోమవారాలు తీసుకోవాలి, లేదా చివరి 2 రోజులు శుక్ర శనివారాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తాయి. ఈ వారం కుజుడి బలం బాగుంది, శుక్రుడి బలం బాగుంది, రవి బలం ఎక్సలెంట్గా ఉంది. ఓన్లీ బుధుడి బలం మాత్రమే లేదు. అది కూడా బుధుడి బలం మొదటి 4 రోజుల్లో లేదు. అంటే గణపతిని పూజిస్తే సరిపోతుంది. ధనుసు రాశి వాళ్ళు గణపతి ఆలయానికి వెళ్ళాలి. సంకటనాశక గణేష స్తోత్రం చదువుకోవాలి. రోజు గణపతి దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులేసి దీపం పెట్టాలి. గం క్షిప్రప్రసాదనాయ నమః అనే గణపతి మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. వక్రతుండాయ హుం అనే మంత్రం కూడా 21 సార్లు చదువుకోవాలి. ఈ పరిహారాలు పాటిస్తే ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం చాలా బాగుంటుంది. ఈ వారం అద్భుతంగా ఉంది. బుధుడి బలం కోసం మాత్రం ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే తిరుగులేని విధంగా ధనుసు రాశి వాళ్ళు ఈ వారం అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం రవి 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 9వ సంచారం యోగించట్లేదు. తర్వాత 4 రోజులు 10వ సంచారం యోగిస్తున్నాడు. అంటే బుధ, గురు, శుక్ర శనివారాల్లో రవి బలం బాగుంది. హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. పొలిటికల్గా బాగుంటుంది. అగ్రికల్చర్ ఫీల్డ్ పరంగా బాగుంటుంది. ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో మాట్లాడితే కూడా అంత అనుకూలంగా ఉంటుంది. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల ప్రయోజనాలు కనిపిస్తాయి. చివరి 4 రోజుల్లో అంటే బుధ, గురు, శుక్ర శనివారాల్లో ఈ ప్రయోజనాలన్నీ కనిపిస్తాయి. ప్రమోషన్ ప్రయత్నాలు కానివ్వండి, ఆఫీసులో బాస్తో కానివ్వండి, కొలీగ్స్తో కానివ్వండి, అనుకూలత మొత్తం కూడా బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. ఆది, సోమ, మంగళవారాలు మాత్రం ఇబ్బందులు కనిపిస్తాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 9వ సంచారం, తర్వాత 3 రోజులు 10వ సంచారం. ఈ 2 సంచారాలు యోగించవు. కాబట్టి ఈ వారం మకర రాశికి బుధుడి బలం లేదు. కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవ్వాలన్నా బాగా కష్టపడి చదవాలి. ఉద్యోగం లేని వాళ్ళకు కూడా ఉద్యోగం రావడం కొంచెం కష్టంగానే ఉంటుంది. వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే అప్ అండ్ డౌన్స్తో సాగుతూ ఉంటుంది.
కుజుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడి బలం లేదు కాబట్టి ప్రాపర్టీ ఆస్పెక్ట్స్లో జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ వాళ్ళకి కొంచెం ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. జాగ్రత్తగా డీల్స్ చేసుకోవాలి. అప్పులు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. బ్రదర్స్తో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. శుక్రుడు ఈ వారం మొత్తం 8వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మకర రాశి వాళ్ళకి ధనలాభం ఉంటుంది. ఏదో ఒక విధంగా ధనం కలిసి వస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. లేడీస్ సపోర్ట్ ఉంటుంది. స్త్రీల సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేయగలుగుతారు. చంద్రుడు ఈ వారం మొత్తం 10, 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 10, 11 సంచారాలు అనుకూలం, 12వ సంచారం వ్యతిరేకం. అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఆఖరి 2 రోజులు తప్ప, అంటే శుక్ర శనివారాలు తప్ప ఏ రోజైనా ఇంపార్టెంట్ డెసిషన్లు తీసుకోవచ్చు. ఆ డెసిషన్స్ అనేవి మీకు ఫేవరబుల్ రిజల్ట్స్నే ఇస్తాయి. ప్రధానంగా మకర రాశి వాళ్ళకి బుధుడు బాలేడు, కుజుడు బాలేడు. బుధుడి బలం పెరగటం కోసం గణపతి ఆలయ దర్శనం చేయాలి. రోజు సంకటనాశక గణేష స్తోత్రం చదువుకోవాలి. అలాగే గణపతి దగ్గర ఇంట్లో ప్రమిదలో కొబ్బరి నూనె దీపం 5 ఒత్తులేసి పెట్టాలి. అలాగే గణపతి అనుగ్రహం కోసం ప్రతిరోజు గాం గీం గూం గైం గౌం గహ అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. ఇవి చేస్తే బుధుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం లేదు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో దీపాలు వెలిగించుకోవాలి. అలాగే కుజుడి బలం లేదు కాబట్టి గోమాతకు నానబెట్టిన కందులు బెల్లం తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవాలి. ప్రతిరోజు ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. ఈ విధి విధానాలు పాటిస్తే మకర రాశి వాళ్ళకి అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు ఉంటాయి. బుధుడి బలం కోసం కూడా నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. అలాగే బ్రాహ్మణుడికి కేజింబావు పెసలు, కేజింబావు కందులు దానం ఇవ్వటం ద్వారా కూడా మకర రాశి వాళ్ళు ఈ వారం మొత్తం అద్భుత ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 8, 9 స్థానాల్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మొదటి 3 రోజులు 8వ సంచారం, తర్వాత 4 రోజులు 9వ సంచారం. 2 సంచారాలు వ్యతిరేకమే. అయితే మొదటి 3 రోజులు 8వ సంచారం చేస్తున్నప్పుడు అష్టమ రవి దోషం ఉంటుంది కాబట్టి హెల్త్ బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆది సోమ మంగళవారాల్లో హార్ట్ రిలేటెడ్ ట్రబుల్స్ కానీ ఐస్ రిలేటెడ్ ట్రబుల్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. మొదటి 3 రోజుల్లో ప్రధానంగా ఆఫీసులో పెద్ద పెద్ద ఇబ్బందులు కొలీగ్స్ వల్ల కానీ బాస్ వల్ల కానీ కలిగే సూచనలు ఉన్నాయి. పాలిటిక్స్లో కూడా ఎదురు దెబ్బ తగలటం, అలాగే అగ్రికల్చర్ ఫీల్డ్లో నష్టాలు రావటం ఇలాంటివి మొదటి 3 రోజుల్లో కనిపిస్తాయి. తర్వాత 4 రోజుల్లో సాధారణ ఫలితాలు ఉంటాయి. కొద్దిగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు రావటం, ఆఫీసులో ఇబ్బందులు రావటం ఇలాంటివన్నీ తర్వాత 4 రోజుల్లో కనిపిస్తాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 8వ సంచారం, తర్వాత 3 రోజులు 9వ సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 8వ సంచారం చేసేటప్పుడు అష్టమ బుధ దోషం ఉంది కాబట్టి విద్యార్థులు ఏం చదివినా జ్ఞాపక శక్తి ఉండదు, ఎగ్జామ్స్లో షైన్ అవ్వలేరు, జాబ్ కోసం ఎంత తిరిగినా జాబ్ రాదు, బిజినెస్ ఎంత బాగా చేసినా బిజినెస్ డల్గానే ఉంటుంది, లాభాలు రావు. ఎందుకంటే మొదటి 4 రోజులు అష్టమ బుధ దోషం ఉంది. తర్వాత 3 రోజులు భాగ్య బుధ దోషం ఉంది. అంటే 9లో కూడా బుధుడి దోషమే. అయితే భాగ్యంలో బుధుడు వచ్చిన తర్వాత కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో సాధారణ ఫలితాలు కనిపిస్తాయి. ఏదైనా బుధుడి బలం లేదు, రవి బలం లేదు. ఈ వారం మొత్తం రవి బుధుడు కుంభరాశికి యాంటీగా ఉన్నారు. కుజుడు 9వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే ప్రాపర్టీస్ పరంగా ప్రాపర్టీస్ కొనటం కానీ అమ్మటం కానీ ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా పెద్దగా కలిసి రావు. రియల్ ఎస్టేట్ సాధారణంగా ఉంటుంది. అలాగే బ్రదర్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి. శుక్రుడు ఈ వారం మొత్తం 7వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడి బలం లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్ల్లో పెద్దగా లాభాలు కనిపించవు. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. చంద్రుడు ఈ వారం మొత్తం 9, 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 9వ సంచారం వ్యతిరేకం, 10, 11 సంచారాలు అనుకూలం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే మొదటి 3 రోజులు కాకుండా చివరి 4 రోజుల్లో తీసుకోవాలి. బుధ, గురు, శుక్ర శనివారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అలాగే కుంభరాశికి రవి బలము బుధుడి బలము లేదు కాబట్టి ఈ 2 గ్రహాల బలం పెరగటం కోసం ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. విష్ణు పంజర స్తోత్రం చదువుకోవాలి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు, శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు, కేజింబావు బొబ్బర్లు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. కుజుడి బలం పెరగటం కోసం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం సాం శరవణ భవ అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య కళావలంబ స్తోత్రం చదువుకోవాలి. అలాగే శుక్రుడి బలం పెరగటం కోసం ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి.
రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం లేదా వినటం ద్వారా శుక్రుడి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఈ పరిహారాలు పాటిస్తే ఈ వారం మొత్తం కూడా కుంభరాశికి అనుకూల ఫలితాలు కలుగుతాయి, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం వారఫలం పరిశీలిస్తే రవి 7, 8 స్థానాల్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మొదటి 3 రోజులు 7వ సంచారం, తర్వాత 4 రోజులు 8వ సంచారం. అంటే చివరి 4 రోజులు 8వ సంచారం చేస్తున్నాడు. అంటే మీకు ఖచ్చితంగా ఆఫీసుల్లో ఇబ్బందులు అనేటటువంటివి ఎదురవుతాయి. కొలీగ్స్ పరంగా, బాస్ పరంగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వేళకు ఆహారం తీసుకోవాలి, సరైన సమయానికి నిద్రించాలి. మొదటి 3 రోజుల్లో ఆరోగ్య సమస్యలు సాధారణంగా ఉన్న తర్వాత 4 రోజుల్లో క్రమక్రమంగా ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. మొదటి 3 రోజుల్లో కూడా ఆఫీస్ పరంగా సామాన్యంగా సమస్యలు ఉన్న తర్వాత 4 రోజుల్లో సమస్యలు పెరుగుతాయి. పొలిటికల్ పరంగా కానీ, అగ్రికల్చర్ పరంగా కానీ, ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ ఎసెట్స్ పరంగా కానీ మొదటి 3 రోజుల్లో సాధారణంగా ఇబ్బందులు ఉన్న తర్వాత 4 రోజులు బుధవారం నుంచి శనివారం వరకు ఎక్కువ ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 7వ సంచారం, తర్వాత 3 రోజులు 8వ సంచారం. అంటే గురు శుక్ర శనివారాల్లో అష్టమ బుధ దోషం ఉంది. ఈ గురు శుక్ర శనివారాల్లో ఎంత కష్టపడి చదివినా ప్రయోజనం ఉండదు. ఎడ్యుకేషన్ పరంగా ఇబ్బందులు కనిపిస్తాయి. జాబ్ పరంగా ఎంత కష్టపడ్డా ప్రయోజనం ఉండదు. బిజినెస్ పరంగా ఎంత కష్టపడ్డా సరే చివరి 3 రోజుల్లో పెద్దగా ఉపయోగం ఉండదు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో బుధుడి బలం లేకపోవటం వల్ల చివరి 3 రోజులు పూర్తిగా వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే కుజుడు 8వ సంచారం చేస్తూ వారం మొత్తం ఉన్నాడు. అష్టమ కుజదోషం ఉంది. వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీస్ కొనటం కానీ అమ్మటం కానీ చేస్తే ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. అంటే మోసపోయే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ డీలింగ్స్లో కూడా మోసపోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే సోదరులతో జాగ్రత్తగా మాట్లాడాలి. బ్రదర్స్తో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. శుక్రుడు 6వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఆఫర్స్ అంతంత మాత్రంగానే ఉంటాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఈ రంగాల్లో కూడా లాభాలు పెద్దగా కనిపించవు. చంద్రుడు ఈ వారం మొత్తం 8, 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 8, 9 సంచారాలు వ్యతిరేకం, 10వ సంచారం ఒకటే అనుకూలం. అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఆఖరి 2 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. శుక్ర శనివారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ప్రధానంగా రవి బలము, బుధుడి బలము 2 గ్రహాల బలము లేదు. కాబట్టి 2 గ్రహాలకు అధిష్టాన దైవమైన విష్ణుమూర్తికి సంబంధించిన ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. రోజు విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ చదువుకోవాలి. అలాగే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు ఎవరైనా పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. కుజుడు కూడా దోషంగా ఉన్నాడు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. అదేవిధంగా శుక్రుడు కూడా ఫేవరబుల్గా లేడు. నానబెట్టిన అలసందలు అంటే నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టాలి. కేజింబావు అలసందలు పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. కుజుడి బలం పెరగటం కోసం ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. శుక్రుడి బలం పెరగటానికి ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. ఈ మంత్రాలు చదువుకోవటం, అలాగే కుజుడికి అధిష్టాన దైవమైన సుబ్రహ్మణ్య స్వామి లేదా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం, శుక్రుడికి అధిష్టాన దేవత అయిన లలితా పరమేశ్వరీదేవి ఆలయ దర్శనం చేయటం ద్వారా అన్ని రకాలైనటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని వారం మొత్తం అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.